కైలాబ్ సారు మరికేళ్ళు పెదకోతపల్లి మండలం మాది మరికేళ్ళు 20 రోజులు ఆడ పోసి ఎండినాయి. ఈయనకు సంచులు మొన్న ఇచ్చిండ్రు ఎతలేదు ఇళ్ళకు. రాత్రి వర్షం పడి నీళ్ళు కిందంగా పోయినాయి. మొత్తం పాడైనాయి. ఇప్పుడు ఇంకా వచ్చిన కవారు తెరిచి గెలుపుతున్నాం. మళ్ళా ఎత్తామంటే వాళ్ళు ఇవన్నీ పోవాలి, ఇది పోవాలి అని చెప్తున్నారు. ఇంకా రాజకీయ నాయకులవే ఎత్తుతున్నారు అని. మా రైతులే పెద్ద ఓతలేవు. పోసి చూస్తున్నాం వాళ్ళ దిక్కు. మేము మొత్తం పంట పండింది, పాడైంది. నేను 8 ఎకరాలు వేసిన సారు. 8 ఎకరాలు వేసినాం. కోసి పోసి ఎండబెట్టినాం, బొడి పోసినాం. మ్యాచర్ చూసినారు, మ్యాచర్ వచ్చింది, బొడి పోయామన్నారు. పోసినాం, కప్పినాం కవారు. రాత్రి వానకు మొత్తం కొట్టుకపోయినాయి. వానకు మొత్తం కిందంగా నాన్నాయి. 20 రోజులే సార్ ఇక్కడ పోసి. ఎవరు వస్తలేరు సార్. వచ్చినా కూడా చూడనట్టు పోతున్నారు. వర్షాకాలం వస్తుంది, తొందర ఎత్తండి సార్. ఇది ఇంకా పోయిన కాడికి ఉన్న కాడికన్నా మాకు ఏమన్నా వస్తాయేమో, తొందర ఎత్తండి సార్. ఇక్కడ 20 రోజుల నుంచి మేము ధాన్యం తెచ్చి మక్కలు తెచ్చి ఇక్కడ పోయడం జరిగింది సెంటర్లో. అయినా కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు సంచులు ఇస్తే కాంటా అవుతలేదు. కాంటా చేసిన వాళ్ళకు గోదాముకు నిన్న తరలించండి అని చెప్పిండ్రు. రైతుల మక్కల కన్నా ఫస్ట్ సేట్లే వచ్చి గోదాము కాడ లైన్లో నిలబడడం జరిగింది. ఈరోజు ఇది ఎట్లా ఉంది అంటే వారం ఓన్లీ కమిషన్లకు అమ్ముడబోతున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఈ వ్యవస్థ మొత్తం రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు ఈ పట్టించుకుంటే ఇదివరకు ఎప్పుడో ఇది స్టాక్ అంతా వెళ్ళి గోదాంలో పడుతుండే. ప్రతి ఒక్క రైతు ఈ జోకిన మొక్కలు కానీ తడిచిన మొక్కలు కానీ గవర్నమెంటే కొనాలి, కొని దీన్ని గోదాంలో తరలించాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతుల డిమాండ్, ప్రధాన డిమాండ్. వీలైనంత తొందరగా ఇత్తనాలు వేసే టైం వచ్చింది. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది. నైట్ పడ్డ వర్షానికి తడవడం జరిగింది. ఆ తడిచిన ధాన్యాన్ని కూడా వీళ్ళే తొందరలో దాన్ని కాంట చేసి ఇక్కడ ఉన్న గోదాంలకు తరలించాలి. ఒకవేళ ట్రాక్టర్ తెచ్చుకుంటే ఆ ట్రాక్టర్లు వాళ్ళు రైతులకు ఎప్పుడు ఇస్తారు, ఏది అది కిరాయి డబ్బులు. ఒకవేళ దానికి ఎవరు ఏమనేది తెలుస్తలేదు మాకు. సొంతం ట్రాక్టర్ ఉంటే ఓకే, సొంతం ట్రాక్టర్ లేని రైతులు ఏం చేయాలా? వాళ్ళు రావడానికి కూడా భయపడుతుండ్రు. ట్రాక్టర్ కిరాయిలు పిలుచుకున్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈరోజు అన్లోడ్ కాదు, మా కిరాయి డబల్ కిరాయిలు పడతాయి, అవి మేము రామంటుండ్రు. వాళ్ళు లారీలు పెడతారా ఏం పెడతారా అనేది వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ చెప్పాలి. మాకు ప్రధాన డిమాండ్. ఈ తడవడం జరిగింది రాత్రి అకాల వర్షం పడి. ఈ తడిచిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనాలి. మొక్కలను ఈ తడిచిన మొక్కలను కూడా వీలైన తొందరగా కాంట చేసి గోదాంలో తరలించడానికి కోరుకుంటున్నాం. అన్న మాది చిన్నకొత్తపల్లి. మేము పోయిన నెల 1 తారీఖు నాడు మొక్కలు పోస్తే ఇప్పటి వరకు అధికారులు కానీ రైతాంగం ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎన్నో తాత్కాలికంగా ఎన్నో ఇబ్బందులు పడి లారీల కోసం గోన సంచుల కోసం ఎంతో శ్రమించి చేస్తే కూడా పట్టించుకునే నాదు లేడు. అమాలీలు వస్తే సంచులు లేవు, సంచులు వస్తే అమాలీలు లేరు. ఇటువంటి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వాన్ని ఎంబడే డిమాండ్ చేసేది ఏంటంటే ఎంబడే తక్షణమే మా మొక్కలను మొత్తం కొనుగోలు చేసేసి ఎక్కడెక్కడ గోదాములకు తరలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను ఫస్ట్గా ఉంటున్నా. కాంట 7 తారీఖు నాడు కాంట చేసిండ్రు. ఇప్పటి వరకు మళ్ళీ కాంట చేసిన తర్వాత అక్కడ అక్కడ పెట్టుకోరన్నారు. బండ్లు లేక ఎన్నో నానా ఇబ్బందులు పడుతున్నాం. రోజు బండ్లు ఇవ్వాలిస్తాం రేపొస్తాం ఓ టోకెన్ పెట్టిన ఆ టోకెన్ అధికారులు పట్టించుకుంటలేరు. ఎవడైతే లీడర్షిప్ ఇస్తే ఆ లీడర్షిప్ ఉన్న మొక్కలు మాత్రం ఎత్తుతున్నారు. లీడర్షిప్ లేని మొక్కలు ఎత్తలేరు. వాళ్ళు ఉక్కుమ్మడి విధంగా వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ అధికారులతోని తర్వాత ఎవరు రాజకీయ నాయకులు పొలిటికల్లతో వేసుకుంటున్నారు. కానీ మావైతే వేసుకోవడం దిక్కే లేదు. మసానం మేము వెయిటింగ్ చేసి రాత్రి వరుణుడు కరుణిస్తుంటే అసలు మేము వానలో కూర్చొని ఉన్నాము. ఇటువంటి చేతగాని ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఈ రైతులపైన ఇంతకు మళ్ళీ పంటకాలం వస్తుంది. మళ్ళీ పంటకాలం ఆల్రెడీ వేసినటువంటి మొక్కలే పోతలేవు. మళ్ళీ వేయాలంటే మొక్కలు వేయాలన్నా వేయకూడదు అన్నటువంటి పరిస్థితి అయింది. రైతు బీభత్సమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాడు. రైతులు పట్టించుకునే నాది లేదు. ఈ గవర్నమెంట్ ఇంకెట్టార్లు ఇంత రైతులైన ఇంత వివక్షత చూపుతుందో. ఇంతకు ముందు ప్రభుత్వంలో చెప్పిందంటే చేసేది వెంబడే వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఎక్కడిది నానా ఇబ్బందులు, నానా అమాలీలు ఉంటాయి, కాంటాలు ఉంటాయి, అమాలీలు లేరు. ఎన్నో ఇబ్బందులు అన్న చెప్పుకోరాని ఇబ్బందులు. వాళ్ళు 10 చెప్తే అవతల ఎవడన్నా రాజకీయ నాయకుడు చెప్తే వాళ్ళ లీడర్లు వస్తుంది, వాళ్ళు నింపుకుంటారు. ఇంతకు అది పరిస్థితి అన్న. తొందర ఎత్తాలని మేము మీ టీవీ న్యూస్కు చేతులు ఎత్తి మొరపెట్టుకొని చెప్తున్నాము. తొందర ఎత్తే ప్రయత్నం చేయాలి.